హలో గైస్, వెల్కమ్ టు ముంబై. మనలో చాలామందికి ముంబై అనగానే మొదటగా గుర్తొచ్చేది తాజ్ హోటల్ అండ్ బాంబే గేట్ ఆఫ్ ఇండియా. కానీ ఇవే కాకుండా ముంబైలో ఇంకా చాలా ఉన్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ అండ్ బిఎంసి, ముంబై నైట్ బ్యూటిఫుల్ స్ట్రీట్ వ్యూస్, అలాంగ్ విత్ దట్ బాంద్రా ఫోర్ట్ గార్డెన్ అండ్ స్టన్నింగ్ సీ విజువల్స్. అంతేకాకుండా మనకి ఫేమస్ సిద్ధి వినాయక టెంపుల్ అండ్ ఇస్కాన్ టెంపుల్స్ కూడా ఉన్నాయి. చాలా హిస్టరీ దాగున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయంలో ఆర్ట్ వర్క్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ముంబైలో ఫేమస్ అయిన బసిలికా ఆఫ్ లేడీ ఆఫ్ ద మౌంట్ మ్యూజియంని కూడా చూస్తూ ఈవినింగ్ కాగానే పీస్ఫుల్ అయిన జోహో అండ్ మెరిన్ డ్రైవ్ బీచెస్ కూడా కవర్ చేద్దాం. హైదరాబాద్ నుండి ముంబై బై రోడ్ వద్దాం అనుకుంటే అరౌండ్ 16 hours జర్నీ, 800 kilometers ఉంటుంది. అండ్ వైజాగ్ నుండి 1400 kilometers, అరౌండ్ 27 hours జర్నీ అయితే ఉంటుంది. అదే ఫ్లైట్లో వస్తే మాత్రం చాలా టైం సేవ్ అవుతుంది. హైదరాబాద్ నుండి జస్ట్ 1.5-2 hours రీచ్ అయిపోతారు. వైజాగ్ నుండి అరౌండ్ 3 hours రీచ్ అయిపోతారు. నేనైతే మార్నింగ్ ప్రశాంతంగా టెంపుల్కి అయితే వచ్చేసాను. ఇది ఇస్కాన్ టెంపుల్. మనకి ముంబైలో ఇస్కాన్ టెంపుల్ అయితే చాలా ఉన్నాయి. నేను వచ్చింది ఇది మెయిన్ టెంపుల్కి. ఇది ఎయిర్పోర్ట్ నుండి చాలా దగ్గర. ఇఫ్ మీరు ప్లేన్లో ముంబై వచ్చి ఉంటే మాత్రం ఇస్కాన్ టెంపుల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఎందుకంటే ఇది మార్నింగ్ టైంలో చాలా బెటర్ ఉంటుంది ప్రశాంతంగా. ఆల్మోస్ట్ అన్ని ఇస్కాన్ టెంపుల్స్ ఒక పర్టిక్యులర్ వైబ్ ఉంటుంది. అలంకరణ అయితే చాలా బాగుంది. చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగుంది. నెక్స్ట్ అయితే సిద్ధి వినాయక టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ మనకి దర్శన లైన్లో మూషిక వాహన విగ్రహం అవుతుంది. హైలైట్ ఏంటంటే అక్కడే ఎలుక అక్కడే ఉంది. ఎంతమంది వచ్చినా ఏం చేసినా కూడా ఎలుక మాత్రం అక్కడే ఉంటుంది. ఇది చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఏంటి అంటే నమ్మకం, ఇక్కడ ఎలుక చెవులో ఏమన్నా చెప్తే అది జరుగుతుందని నమ్ముతారు. అది కూడా నిజంగా పక్క నుండే వింటుంది. రెండు టెంపుల్స్ దర్శనం అయిపోయాక జోహో బీచ్కి అయితే వచ్చా. ఇది కూడా ఇక్కడే దగ్గరలోనే ఉంది. నెక్స్ట్ అయితే తాజ్ హోటల్కి వచ్చేసాను. సర్ప్రైజింగ్లీ మీకు అక్కడ బయట ఒక కాన్వే కనిపిస్తుంది కదా, అది ఎవరిదో కాదు, మన ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారిది. యూకే ప్రెసిడెంట్తో తాజ్ హోటల్లో మీటింగ్ ఉందంట ఇవాళ. సో కాన్వే మొత్తం బయట ఉంది, బట్ పబ్లిక్ ఏం ఇబ్బంది కలిగట్లేదు. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. పబ్లిక్ ప్రశాంతంగా బయట తిరుగుతున్నారు. ఇది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, గేట్వే ఆఫ్ ఇండియా. ముంబైకి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ ప్లేస్ని విజిట్ చేసే వెళ్తారు. నైట్ ఇక్కడ లేజర్ షో ఉంటుందని చెప్పారు, సో నైట్ మళ్ళీ ఒకసారి వద్దాం. నెక్స్ట్ అలా స్ట్రీట్లో నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ స్ట్రీట్ పెయింటింగ్ అయితే కనిపించింది. చాలా బాగా వేస్తున్నారు పెయింటింగ్స్ ఇక్కడ. మనకి ఏదైనా నచ్చితే డిస్ప్లేలో దాన్ని పర్చేజ్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయకి అయితే వచ్చేసా. ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి మన హిస్టరీ రిలేటెడ్. నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ వైడ్ నుండి స్కల్ప్చర్స్, ఇంకా ఏన్షియంట్ థింగ్స్ అన్నీ కలెక్ట్ చేసి పెట్టారు ఇక్కడ. ఈ మ్యూజియంని నేను మొత్తం కవర్ చేసి సపరేట్గా వీడియో అప్లోడ్ చేశాను. ఇదే వీడియోలో అంటే చాలా లెంత్ ఎక్కువైపోతుంది, సో మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. నెక్స్ట్ బాంద్రా ఫోర్ట్ గార్డెన్కి అయితే వచ్చాము. ఇది ఈవినింగ్ టైంలో చాలా చాలా పర్ఫెక్ట్ ప్లేస్. ఇది మీరు ఈవినింగ్ సన్సెట్ టైంలో వచ్చారంటే మీకు పర్ఫెక్ట్, మీకు బీచ్ వ్యూ ఉంటుంది, ఈవినింగ్ సన్సెట్ వ్యూ దొరుకుతుంది. అండ్ లైట్స్ వేసిన తర్వాత కూడా బాగుంటుంది ఇంకా వ్యూ.
మీకు అక్కడ పైన కనిపిస్తుంది బ్యాండ్రా ఫోర్ట్. ఒకప్పుడు అది మరాఠా వాళ్ళ దగ్గర ఉండేది. Letting go of all that he said and finally kept for yourself. You really moved on. And I feel it, feel it, feel it, feel it. I feel it. I feel it. Ooh. It's gonna be the ending of all that's bad. From now on, let's just leave it all in the past and look how good we are. ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత అయితే మీకు ఇంకా బాగుంటుంది. మీకు ఎంటైర్ బీచ్ వ్యూ కనిపిస్తుంది అండ్ లెఫ్ట్ సైడ్లో మీకు బ్రిడ్జ్ ఉంటుంది. అది సీలో నుండి వెళ్ళే కేబుల్ బ్రిడ్జ్. అది ఐ థింక్ మన ఇండియాలో ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్ ఇదే అనుకుంటా. No more bleeding, can't you see it healing? Hold on to that feeling, 'cause I know you're gonna get it right, 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 right. So right, 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 right. Didn't need it, now you didn't need it. Didn't even feel it, told me like 100 times out loud, 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 loud. Making me proud, 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 proud. చిన్నపిల్లలు వస్తే ఇక్కడ ఆడుకోవడానికి వాళ్ళకి మంచి పార్క్ గార్డెన్ ఏరియా అవుతుంది. డే టైంలో నైట్ టైంలో చాలా డిఫరెన్స్ ఉంది. మీకు డే టైంలో ఎంత బాగుంటుందో లొకేషన్, నైట్లో ఇంకా అంత బాగుంటుంది ఈ కంప్లీట్ లైటింగ్ సెటప్తో. హే చింటూ, ఎదురావు. అరే వీడు చూసి భయపడుతున్నాడు. అరే ఏమన్నాను, రైట్ రారా. ఓకే, ఇప్పుడు వెళ్ళిగా. బీచ్ దగ్గర అయితే చాలా ప్రశాంతంగా ఉంది నైట్. ఇక్కడ స్నాక్స్, ముంబై స్పెషల్ వడాపావ్ తింటూ కూర్చుంటే ఆ ఫీల్ వేరే ఉందబ్బా. ఇక్కడ బాండ్రా దగ్గరలోనే ఒక ఫేమస్ చర్చ్ ఉంది. ఈ చర్చ్ నేమ్ వచ్చేసి బసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ద మౌంట్ అంట. లోపలికి ఎంటర్ కాగానే ఇంటీరియర్ ఆర్ట్ వర్క్ అయితే చాలా బాగుంది. మళ్ళీ ఈ బ్యూటీని నైట్ లైట్స్లో చూడడానికి తాజ్ హోటల్కి అయితే వచ్చాను. నైట్ అయితే ఇంకా క్రేజీ ఉంది కంప్లీట్ లైటింగ్ సెటప్తోని. ఇంకోసేపట్లో ఇక్కడ లేజర్ షో ఇస్తారు. ఫైనల్గా ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్కి అయితే వచ్చేసాం. ఇది అప్పట్లో ఇండియాలో హయ్యెస్ట్ రద్దీ ఉండే లేదంటే పెద్ద రైల్వే స్టేషన్ అని కూడా చెప్పచ్చు. మీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది బిఎంసి బిల్డింగ్, బారాములి మున్సిపల్ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్ అంట.
ఇది చూడడానికి ఒక ప్యాలెస్ లాగా ఉంటుంది కానీ అసలు రైల్వే స్టేషన్ లాగా అస్సలు ఉండదు. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అట్రాక్షన్ ముంబైకి. ఈ బిల్డింగ్ గుర్తుపట్టారు, ఓజీ అంగ్రీ చీతా గ్లిమ్స్లో ఉండే బిల్డింగ్ ఇదే బ్యాక్గ్రౌండ్లో. ఇది ఎగ్జాక్ట్ ఎక్కడ అంటే హార్నిమన్ సర్కిల్ దగ్గర. ఇక్కడ బిఎస్సి బిల్డింగ్ కూడా ఇక్కడ ఉంటుంది, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఆల్మోస్ట్ అన్ని ఫైనాన్షియల్ బ్యాంకింగ్ సెక్టర్ మొత్తం ఈ ఏరియాలోనే ఉంటాయి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సీ యూ విత్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బాయ్.